లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు బీజేపీకి పడ్డాయన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటల. ఏ పార్టీకి ఫిక్స్డ్ ఓట్లు ఉండవని అవి మరో పార్టీకి పడవన్నారు. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీకి ఓట్లు వేసారు. ఫిక్స్డ్ ఓట్లు టీఆర్ఎస్ ఓట్లు ఇవి బీజేపీ ఓట్లు ఇవి కాంగ్రెస్ ఓట్లు ఉండవు. 80% పైబడి ప్రజానీకం అంతా కూడా అప్పటి పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి, అప్పటి నాయకులను బట్టి, అప్పటి పార్టీ ఎజెండాని బట్టి ఓటేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి 60% ఓట్లు ఇవన్నీ అవగాహన లేని మాట్లాడే మాటలు ఎవరు ఉండవు. భారతీయ జనతా పార్టీని దేశంలో గెలిపించాలనుకున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చూడాలనుకున్నారు. నాలాంటి బిడ్డని గెలిపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఓట్లు వేసింది తప్ప ఈ వాళ్ళు అన్నట్టుగా ఇవన్నీ చెప్తే పడితే ఇవాళ రేపు భార్య చెప్తేనే భర్త ఇంటలేడు, భర్త చెప్తేనే భార్య ఇంటలేడు. ఒకటే ఇంట్లో ఉన్నటువంటి 4 ఓట్లు ఒకే దిక్కు పడతానికి విశ్వాసం లేనటువంటి ఈ రోజులలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాగాలేదు.